మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించి అంటే ఈ టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో మొత్తం మీద భారత్ త్రివిధ దళాలను సిద్ధం చేసేసింది. ఈ నేపథ్యంలోనే నేవీకి సంబంధించి త్రిశూల్ని మొత్తం కూడా ఒక టెస్ట్ చేసిండ్రు. టెస్ట్ చేయడం అంటే ఇప్పుడు మామూలుగా అట్లా చేయడం కాదు, బరాబర్ టెస్ట్ చేసేసి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పాక్కు ఒక గట్టి హెచ్చరికలు మాత్రం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ పాక్ కూడా అలర్ట్ అయిపోయింది. మేము కూడా యుద్ధానికి సిద్ధమన్నట్టుగా అక్కడ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని దళాలు కథా కార్ఖానా అంతా కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను మొత్తం కూడా పూర్తిగా కట్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో, అయితే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అక్కడ నుంచి కనీసం దిగుమతులు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి కనీసం పార్సల్ కానీ లెటర్లు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పాక్కు తర్వాత పాకిస్తాన్కి తర్వాత భారత్కు మధ్య ఒక యుద్ధ వాతావరణం మాత్రం తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ టెర్రరిస్టులను ఒకవేళ వాడైతే ప్రోత్సహిస్తాడో వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వాళ్ళ భరతం పడతామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్కు తర్వాత ఇక్కడ భారత్కు మధ్య అక్కడ ఎక్కడైతే బార్డర్లో ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి బార్డర్లకు సంబంధించి కానీ ఏటా 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అక్కడ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి అంటే దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు, దుశ్చర్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా భారత్కు లేదా అంటే కావాల్సినంత కంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉన్నది. కాకపోతే ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలు తర్వాత ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి కాబట్టి వాటన్నింటిని నేపథ్యంలో వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఆగాల్సి వస్తుంది తప్ప లేకపోతే అటువంటి పరిస్థితి లేదు. తీసుకుపోయి ఒకటి ఇట్లా పడేస్తే అంతా కథం అయిపోతుంది లెక్క. కాకపోతే ఏంటంటే కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మేము ఇట్లున్నాం రా అబ్బాయి అని చెప్పేసి ఆ త్రిశూల్ని అక్కడ మొత్తం కూడా ఒక రకంగా టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసినటువంటి వీడియోను అంటే ఇక్కడ నేవీకి సంబంధించినటువంటి వీడియోను అక్కడ ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది భారత నేవీ. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద పాకిస్తాన్కు ఒక గట్టి హెచ్చరికలు మాత్రం పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటక చెందినటువంటి ఒక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. కర్ణాటక మంత్రి అంటా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం జస్ట్ ఇట్లా ఓకే అని చెప్తే కనుక నేను అంటే ప్రధానమంత్రి జస్ట్ ఓకే అని చెప్తే కనుక నేను పోయి ఆత్మాహుతి బాంబుగా పేలి పాకిస్తాన్ని ఖతం చేస్తానేటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే భారత్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోనే ఉన్నారు. 100% వాళ్ళ పని భరతం పడతామనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దేశం ముఖ్యం కాబట్టి రకరకాల అన్ని దేశాలు చాలా దేశాల్లో కూడా ముస్లింలు ఉంటారు, తర్వాత ఇక వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన భారతదేశం ముఖ్యం కాబట్టి దేశానికి సంబంధించిన ప్రాణాలు అర్పించడానికి నేను రెడీగా ఉన్నా, నేను ఆత్మాహుతి బాంబుగా పేరడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అంటే మొత్తం మీద అక్కడ దేశభక్తి అట్లా కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ మరి పాకిస్తాన్ ఎదుర్కోలేక కాదు, కాకపోతే అంతర్జాతీయ సంబంధాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆంక్షల నేపథ్యంలో అక్కడ సింధు నదికి సంబంధించినటువంటి జలాలను ఆపేయడం కానీ ఆ తర్వాత ఇక్కడ వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్తో పూర్తిగా కట్ చేసుకోవడం ద్వారా అక్కడ ఆర్థిక వ్యవస్థ పైన అనేటువంటిది కూడా భారత్ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. భారత్ ఒక రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలున్నాయి, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంకా అందాల పోటీలకు సంబంధించి హైదరాబాద్ పూర్తిగా ముస్తాబైంది. మొత్తం ప్రపంచ అందగత్తెలందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల అందగత్తెలందరూ కూడా భారత్ చేరుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఒక రకంగా పర్యాటకాన్ని అంటే తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద ప్రచారం చేస్తాం, తర్వాత దాని ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకు ఈ ఇటు చేనేత పరిశ్రమ కానీ తర్వాత వివిధ రకాలైనటువంటి ఏవైతే వాణిజ్య ఇవన్నీ కూడా ఉన్నాయో దానికి సంబంధించి ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అందాల పోటీలు కూడా పనికొస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో అందాల పోటీలకు సంబంధించి ప్రపంచ అందగత్తెలకు సంబంధించినటువంటి పోటీలకు సంబంధించి అన్ని కూడా ముస్తాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వివిధ దేశాల నుంచి ఆయా దేశాల
సుందరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు చేరుకుంటా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇక ఎండకు సంబంధించి అట్లున్నది. తర్వాత ఇంక ఇక్కడ గోవాలో ఒక ఆలయంలో జరిగినటువంటి ప్రమాదంలో 6 చనిపోయినరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ముందుగా మార్నింగ్ న్యూస్లో ఈనాడు దినపత్రికను చూద్దాం. అయితే తీన్మాన్ మల్లన్న ఏడి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అయితే అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ ఆయన సొంత గ్రామం. అక్కడ బోనాల పండుగ జరుగుతూ ఉంది, భారీ ఎత్తున అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇవాళ రాలేదు, అక్కడ ఉన్నాడు ఇవాళ. కాబట్టి అందుకే మార్నింగ్ న్యూస్కి రాలేకపోయాడు. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. నిజంగా కూడా ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా చాలామందికి తెలియదు. అంటే ఏమవుతుందిలే ఏం చేస్తావు రాబాయ్, వేసి గుంజుతా, లేకపోతే కత్తితో ఓడుస్తా, లేకపోతే కట్టెతో కొడతా, తలకాయ వలగొడతా అని చెప్పేసి రకరకాల డైలాగులు చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించినటువంటి శిక్షలు ఎలా ఉంటాయి, సమాజం అటువంటి వాళ్ళని ఎట్లా చూస్తుంది, తర్వాత మొత్తం కూడా జీవితం ఎట్లా మారిపోతుంది, క్షణాల్లో జీవితం మారిపోతుంది మొత్తం కూడా. అంటే మేము ఇష్టం వచ్చినట్టుగా చెలరేగుతాం, ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే మొత్తం జీవితం మొత్తం కూడా కుడిసిపోతుంది. కాబట్టి ఆ విషయం గ్రహించాలి. కాబట్టి దానిపైన అవగాహన ఉండాలి. ఉడుకు రక్తం ఉందిగా అని చెప్పేసి నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, పీక్తా ఏక్తా అంటే మొత్తం ఆగమవుతుంది అని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. వయసు వేడిలోనో, అనాలోచితంగానో, సినిమాల ప్రభావంతోనో, పక్కవారి ప్రోద్బలంతోనో, పరువు కోసమనో, ఆవేశంలో ఒక్కసారి చేసిన నేరం చేసిన జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే. న్యాయస్థానంలో విచారణ ఆలస్యం కావచ్చు కానీ సమాజం విధించే శిక్ష భరించడం కష్టం. నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారిని పక్కన పెడితే తెలిసి తెలియక ఇందులో ఇరుక్కున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతుంది. ఒకరు చేసిన తప్పునకు ఆ కుటుంబం మొత్తం వెలివేతకు గురవుతుంది. ఉద్యోగమే కాదు, నేర చరిత్ర ఉన్న వారికి ఎవరు ఇల్లు కూడా అద్దెకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా విషయాలు, చాలామంది ఏంటంటే ఆవేశంలో మేము చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటారు. లాస్ట్కి వస్తే ఆగమవుతారు, జీవితం క్షణాలలో మారిపోతారు బాబు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది ఇక్కడ. నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి స్వాతి సుధాకర్ రెడ్డి దంపతులు. అయితే వీరికి 2 పిల్లలు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వీరి కుటుంబాన్ని వివాహేతర సంబంధం కాటేసింది. ఫిజియోథెరపిస్ట్ రాజేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వాతి అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్ చల్లి అతన్నే తన భర్తగా చెప్పాలని చూసింది. కానీ సుధాకర్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో బండారం బయటపడ్డది. ఇక స్వాతి చేసిన పనికి తల్లిదండ్రులే ఆమెను ఏవగించుకున్నారు. 2 పిల్లల్ని తమతో పాటు తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. స్వాతి కూడా చనిపోయింది అనుకుంటున్నామని చెప్పారు. అయితే స్వాతి జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చినా ఎవరూ ఇంటికి రానివ్వలేదు. అయితే ఇప్పుడు ఆమె స్టేట్ హోమ్లో ఉంటుంది. పరాయి వ్యక్తిపై వ్యామోహంతో చేసిన తప్పులకు తల్లిదండ్రులు, కన్నబిడ్డలు దూరం అవ్వడమే కాదు, పలకరించేవారు కూడా కరువైపోయినరు. ఇగో ఇట్లుంటుంది పరిస్థితి. ఏమైందంటే ఈమెకు ఇప్పుడు ఇటువంటి దుర్బుద్ధి పుడితే మంచిగా ఆర్థికమైనటువంటి మంచిగా గట్టిగా ఉన్నటువంటి కుటుంబం. పాపం అది సుధాకర్ రెడ్డి తర్వాత ఎవరు ఈ స్వాతి మంచిగానే ఉన్నారు. మంచిగా ఉంటే 2 పిల్లలు కూడా ఉండే. పక్కన మీద కనబడదు, ఏం పడదు, ఈ అడ్డమైనటువంటి ఆలోచన వచ్చేసి వారితో సంబంధం పెట్టుకున్నది. ఈ వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాదు, పెట్టుకున్న తర్వాత ఏం చేసింది, ఇక నా భర్తనే కథం చేసి పడేద్దాం, ఆడే భర్త అని చెప్దామని చెప్పేసి భర్తను చంపేసిన తర్వాత అతని పైన ముఖం పైన యాసిడ్ పోసేసి, అంటే ముఖం మీద యాసిడ్ పోస్తే కనిపించకుండా అయిపోతే ఈయననే భర్త అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మొత్తం మీద గుర్తించి 4 తన్నుడు తల్లి లోపల వేస్తే ఇప్పుడు జైలు వేసి బయటకు వస్తే కూడా వాడు కనీసం ఆమెతో మాట్లాడేటోళ్ళు లేడు. తర్వాత మళ్ళీ జైలు పోతుంది, ఎందుకంటే రిమాండ్ పోయి వచ్చేసింది కదా. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చిన్న మనం అంటే ఆలోచనలు. మొన్న ఒక ఆమె ఏం చేసింది, ఇది అది ఉంటుంది కదా, గెట్ టుగెదర్ పార్టీకి పోయింది. ఏంటి, స్కూల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కలుస్తా అని చెప్పేసి గెట్ టుగెదర్ పార్టీకి పోయారు. ఆ గెట్ టుగెదర్ పార్టీకి పోయిన తర్వాత పాత దోస్తు ఉన్నాడు, ఆ దోస్తుగాడు కలిసిన తర్వాత ఏమైంది, 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్ని కథం చేద్దామని డిసైడ్ అయింది. ఎందుకంటే ఈ పిల్లలు లేకుంటే నువ్వు నా దగ్గరికి వస్తానికి ఓకే అని వాడు. ఓకే అనడంతో వాళ్ళందరినీ పిల్లలందరినీ కథం చంపేసేసి నాకేం తెలియనట్టుగా మళ్ళీ యాక్షన్ చేసి వాళ్ళతో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. లాస్ట్కి వస్తే విషయం బయటపడ్డది. 2 పోయి జైల్లో పడ్డారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తం మీద ఇక్కడ ఇటువంటివి ఏవైనా కానీ, ఇది కానీ లేకపోతే అనాలోచితంగా ఇష్టం వచ్చినట్టుగా నేను దాడి చేస్తాం, తలకాయ వల కొడతాం, లేకపోతే
లేకపోతే పొడుస్తాం పెడతాం అంటే మొత్తం జీవితాలే వీక్తాయిరా బాబు. మొత్తం జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా ఒక్కసారి కదిలిస్తే సంవత్సరాల అందులో ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి వాళ్ళని కదిలిస్తే ఆ బాధ ఏందో, అసలు యాక్చువల్గా వాళ్ళు పడుతున్నటువంటి వేదన ఏందో, అసలు జీవితం ఎందుకున్నదిరా బాబు అనేటువంటి పరిస్థితికి ఉంటుంది. కాబట్టి ఈ నేరాలు చేయడము పెద్ద విషయమేం కాదు. క్షణాల్లో ఎవడైనా కానీ ఓ రాయి తీసుకొని కొడితే కొట్టొచ్చు, పెద్ద విషయమేం కాదు. దీనికే పోతుమోగోలు కావాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుందంటే ఒక్కసారి నేరం చేసిన తర్వాత మొత్తం కూడా జీవితం అంతా కూడా మారిపోతుంది. కుటుంబ సభ్యులు తర్వాత మొత్తం కూడా జీవితం అంతా మారిపోయి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఇంకా రకరకాల శిక్షలు విధిస్తుంటారు. కాబట్టి ఇటువంటివి చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. దీనికి సంబంధించి అండ్ వీలుంటే ఇంకా అసలు యాక్చువల్గా ఒక జైలు సూపరింటెండెంట్ తోటి కూడా ఒకటి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఉంది. ఎందుకంటే ఆయన చాలా అంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీల యొక్క కథలని ఆయన చూసిండు, తర్వాత వాళ్ళని మాట్లాడండి. కాబట్టి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. 100% దానికి సంబంధించి ఎవరెవరి కథలు ఎట్టెట్లున్నాయి, ఎవరెవరి బాధలు ఎట్టెట్లున్నాయి, జైలు లోపల కథలు వేరే ఉంటాయి. కాబట్టి జైల్లో పడ్డ వాళ్ళు చాలామంది కూడా మహాత్మా గాంధీ కానీ లేకపోతే ఇక్కడ ఎవరు వట్టికోట అల్వార్ స్వామి జైలు లోపల కథలు అని చెప్పేసి ఆయన జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కథలు రాసిండు. ఇట్లా చాలామంది కూడా జైలు లోపల కథలు రాసిండ్రు. అసలు మనం మేము జైలుకు వెళ్ళినప్పుడు మేము కూడా రాద్దాం అనుకున్నాం అసలు యాక్చువల్గా. అంటే వాళ్ళని అడిగిన అసలు యాక్చువల్గా జైలు సూపరింటెండెంట్ని, తర్వాత అక్కడ జైలర్ని అడిగి ఈ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, రకరకాల డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి కదా, వీళ్ళని రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి నుండి ఏం చేయాలని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు అసలు యాక్చువల్గా రిమాండ్ ఖైదీగా మీరు ఉన్నారు కాబట్టి మీకు అవకాశం లేదు. మీరు కావాలంటే తర్వాత ఈ రిమాండ్ ఖైదీగా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు తెలుగు పిహెచ్డీ అంటారు కాబట్టి మీకు అవకాశం ఇస్తాను, మీరు జైలు రూపాయల కథలు రాయొచ్చు అని చెప్పిండు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అంటే నేరం చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. కాకపోతే ఏంటంటే దాని పర్యవసానం మాత్రం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యులు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మేము చంపేస్తాం, పొడి చేస్తాం, తీకేస్తాం, పేకేస్తాం అంటే ఏం కాదు లెక్క. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అందుకనే చట్ట ప్రకారం ఒక రకంగా నడుచుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఎక్కడ ఎవరు ఎక్కువ ఇట్లా ఆవేశానికి గురవుతారంట అంటే యువతే అధికం. మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో యువతే అధికంగా ఉండటం ఆందోళనకరం. హత్యా నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న వారిలో 30% మంది 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య వారే. అయితే ఇక మొదటిసారి నేరం చేసి చెంచల్గూడ జైలుకు వెళ్ళిన వారిలో ఇంచుమించు 3వ వంతు మంది అంటే 19-20 ఏళ్ల వయసు వారే ఉన్నారంట. మొదటిసారి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసింది తప్పంటూ పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు, ఫస్ట్ ఏం అర్థం కాదు, కానీ తర్వాత మొత్తం కథంత సీనంతా బయటపడుతుంది. ఇక ఇవి గణాంకాలు. లెక్కలు ఎట్లున్నాయంటే రాష్ట్రంలో మొదటిసారి నేరం చేసి జైలుకి వెళ్ళిన వారు 6030 మంది ఉన్నారంట. ఇక హత్యా నేరం కింద అరెస్ట్ అయిన వారు 2345 మంది. మత్తు మందులో కేసులో 1312 మంది ఉన్నారు. ఇక ఫోక్సో కేసులో చిన్నపిల్లలపైన లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి కేసులో ఇక్కడ 11 మంది ఉన్నారు, 1100 మంది ఉన్నారు. హత్య కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో 30% మంది వయసు 20 నుంచి 25 ఏళ్ల వయసు వాళ్ళే ఉన్నారంట. కాబట్టి ఆవేశాల గోకుర్రా బాబు, జీవితం ఆగమవుతుంది. ప్రత్యేక కథనం వేసింది అందుకనే ఈనాడు దినపత్రిక. ఇక ఆస్ట్రేలియాలో అల్బనీస్కే మళ్ళీ పట్టం కట్టినరు. ఇక మరో 3 ఏళ్ళు ప్రధానిగా ఆయన ఉంటాడంట. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉండో అల్బనీస్, ఆయనకే మళ్ళీ ఓట్లేసి గెలిపించిందట అక్కడ. ఇక సింగపూర్లో తిరుగులేని పిఏపి మరోసారి ప్రధానిగా వాంగ్ 66 ఏళ్ళుగా ఆ పార్టీది ఆధిక్యం. సింగపూర్లో అట్లే ఉన్నోళ్ళే మళ్ళా గెలుస్తూ ఉన్నారంట. మరో 300 కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకొచ్చిన సిరా నెట్వర్క్స్, తర్వాత ఎల్సీజీసీ రెజల్యూట్ సంస్థలంట. మంత్రి శ్రీధరబాబుతో సమావేశమయ్యారు. మొత్తం మీద 300 కోట్ల రూపాయల పెట్టుబడులు. అంటే ఇది యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారో ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీకి కూడా మారిపోతున్న అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు అనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు టెలికాం ఉత్పత్తుల సంస్థలైన సిరా నెట్వర్క్స్, తర్వాత ఎల్సీజీసీ రెజల్యూట్ గ్రూప్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఈ సంస్థల ప్రతినిధులు శనివారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబుతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 10 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 2500 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక గోవా ఆలయ జాతరలో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు చనిపోయినరు. ఇక 70 మందికి పైగా గాయాలైనాయి. పాపం దారుణం. ఇక 13 జిల్లాలో తీవ్ర వడగాలులు ఉంటాయంట. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఈసారి మరీ దారుణంగా ఉన్నది. అసలు యాక్చువల్గా బయటకు పోతే వడదెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కర్రెగుట్టలలో అక్కడ ఏది
లోపలికి మావోయిస్టుల కోసం వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ జవాన్లు ఉంటారో వాళ్ళకు కూడా పాపం వడదెబ్బ కొట్టి దారుణంగా పరిస్థితి ఉందంట. కాబట్టి జాగ్రత్తగా అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తీవ్రత వడగాల్పు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. జూన్ వరకు ముప్పే ఉంటుందంట ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా. ఈ జిల్లాల్లో గత 11 ఏళ్లలో సగటున 21 నుంచి 40 రోజులుగా వడగాల్పులు ఉండేటువంటి అవకాశం ఉందంట. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గత 11 ఏళ్ల కాలంలో ఈ జిల్లాల్లో సగటున 21 నుంచి 40 రోజులు వడగాల్పులు నమోదవుతున్నాయంట. వడగాలుల వల్ల చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, తర్వాత రోగుల పరిస్థితి మరింత క్షీణిస్తుందని, ఇంటి వెలుపల పనిచేసే వారిపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నెలతో పాటు జూన్లోనూ పరిస్థితి కఠినంగా ఉంటుందని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అంచనా వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2025లో పేర్కొన్నది. ఇక తీవ్రత ఉండేటువంటి జిల్లాలు ఇవేనంట. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందంటే జాగ్రత్తగా ఉండండి. ఇక పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు, దిగుమతులు, నౌకలపై నిషేధం విధించిన భారత్. ఇక ఉత్తరాలకు కూడా లెటర్లు కూడా తీసుకురానిస్తలేరట. ఉత్తరాలు, పార్సిల్ సేవలు నిలిపివేత. ఇక ఆబ్దాలి క్షిపణుల్ని పరీక్షించిన పాక్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు దెబ్బతీసేందుకు భారత్ మరో నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశంలో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. పాక్ నుంచి ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వ్యాపార వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఏవైనా మినహాయింపులు కావాలంటే తర్వాత తీసుకుంటాం, కానీ 100% ఇప్పటికిప్పుడే ఇవన్నీ అమలైపోతాయి. ఈ ఎగుమతులు దిగుమతులు ఏముండయి, మొత్తం నిషేధం, లెటర్లు కూడా రావద్దని చెప్తున్నట. నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధం. మరో 3 ఉన్నతాధికారులను కూడా రివ్యూ కమిటీ నిర్ణయాలపై సమాచారం రాబట్టేందుకే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంకా అప్పుడు ఎవరు సోమేష్ కుమార్ ఉన్నట్టుండు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఈ జాబితాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తర్వాత న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ 4 నాటి రివ్యూ కమిటీలో సభ్యులు. అయితే ఈ కేసులో ఒక విశ్రాంత డీసీపీ, తర్వాత 2 అదనపు డీసీపీలు, మరో డీఎస్పీ అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావును దర్యాప్తు అధికారులు విచారించారు. అరెస్ట్ అయిన నిందితులందరూ ప్రభాకర్ రావు వైపే వేలెత్తి చూపిస్తున్నారంట. ఏది చూపించినా కానీ ఇట్లా ఈ లగకథలన్నీ వాడరు. అన్ని ఫోన్లన్నీ కూడా జడ్జిల ఫోన్లు ట్యాబ్ చేసినారు. తర్వాత ఇక్కడ జర్నలిస్టుల ఫోన్లు ఎవరైతే కొంచెం ప్రభుత్వం పైన ప్రశ్నిస్తారో వాళ్ళ ఫోన్లు ట్యాబ్ చేసినారు. తర్వాత ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాబ్ చేసినారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాబ్ చేసినారు. ఈ దుర్మార్గులు వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇక అందాల పోటీల్లో వైద్య పర్యాటకానికి అందలం, విదేశీయులను ఆకట్టుకునేందుకు కార్యాచరణ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. ఇక షిప్, సబ్మెరైన్, హెలికాప్టర్లో సముద్రంలో గస్తీ కాస్తున్న ఫోటోను నేవీ ఎక్స్లో షేర్ చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా అనే హ్యాష్ట్యాగ్ కూడా జోడించిందంట. రెడీగా ఉన్నాం, మేమైతే రెడీగా ఉన్నాం రవాం, నీ పని చేస్తామని చెప్పేసి క్లియర్గా నేవీ హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తాన్కు. ఇక పాక్ నుంచి దిగుమతులు బ్యాన్, అన్ని రకాల డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇంపోర్ట్లను నిషేధించిన కేంద్రం. మెయిల్, పార్సల్ సర్వీసులకు నిలిపివేత. ఇక మన పోర్టుల్లో పాక్ షిప్పులకు ఎంట్రీ కూడా బంద్ చేసింది. రాజస్థాన్లో హద్దు దాటిన పాక్ జవాన్ అదుపులోకి తీసుకున్న మన బీఎస్ఎఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద అన్నింటిపైన బ్యాన్ విధించేసింది భారత్. ఇక టెర్రరిస్టులకు మద్దతు ఇస్తే చర్యలు తప్పవు,
మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోడీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వేటాడుతామని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న క్లియర్గా హెచ్చరించిండు. ఇక హైదరాబాద్లో హై అలర్ట్ ఉంది ఇప్పుడు. ఎందుకనంటే ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. ఇక గచ్చిబౌలి హైటెక్స్లో హై సెక్యూరిటీ, కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ, అనుమానితులను గుర్తించేందుకు ఫేస్ ఫ్యాక్ట్ టెక్నాలజీ తీసుకుంటున్నట. ఇక మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులను పెడతా ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసులు నజరేసిండ్రు. రెచ్చగొట్టే పోస్టింగ్స్, ఫేక్ న్యూస్ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్ట. మొత్తం మీద హైదరాబాద్లో హై అలర్ట్ జారీ చేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు, తర్వాత ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయి కాబట్టి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు విభాగం. అందాల పోటీలతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడ్డా మనకే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. మొత్తం మీద ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి భావనలో భాగంగానే అందుకే ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు మంత్రి. ఆలయంలో తొక్కిసలాట, 6 మృతి. గోవాలో ఘటన, 80 మంది భక్తులకు గాయాలు అయిపోయినాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉందంట పాపం. మొన్న ఈడ ఏపీలో జరిగింది పాపం. ఆడ గోడ కూలిపోయి సింహాద్రి అప్పన్న ఆలయం దగ్గర ఆడ 8 మంది చచ్చిపోయారు. ఈడ పాపం 6 చచ్చిపోయారట. ఇక చాలా డేంజర్ అసలు. యాక్చువల్గా మనం తింటున్నటువంటి కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీనివల్ల చాలా రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయంట. మరి ఏందో పరిస్థితి, దీనికి ఎట్లా, ఎందుకనంటే అవి వాడొద్దు అని చెప్పేసి నిషేధం కొన్ని దేశాలు ఉన్నా కానీ మన దగ్గర వాడుతున్నట్టు ఎక్కువ. దీంతో చాలా డేంజర్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. క్లోర్ ఫైర్ పాస్ డేంజర్ బెల్స్, కూరగాయలు పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి. వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందంట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే చచ్చిపోవడం ఏం ఉండదు ఇక లెక్క, చాలా డేంజర్ ఉంటుంది. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం సంభవిస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు. ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోర్ ఫైర్ పాస్ అవశేషాలు చేరడమేనంట. 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం విధించిండ్రు. మన దేశంలోనూ నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు అయినా కానీ మన దేశంలో నిషేధం విధిస్తలేరంట. క్లోర్ ఫైర్ పాస్ అని చెప్పేసి చాలా డేంజర్ ఇది. దీన్ని ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ కూరగాయలు కానీ లేకపోతే పండ్లకు కానీ ఆ తోటలకు పురుగు మందుగా వాడుతున్నారట. ఈ వాడితే ఏమవుతుందంటే దాన్ని కొట్టినాక దానికి కొంచెం లోపలికి అవశేషాలు లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఎంత కడుక్కొని తిన్నా కానీ లోపలికి వెళ్ళిపోతాయి అవి. దీని ద్వారా ఒకవేళ వాటిని తినడం ద్వారా ఏమవుతుందంటే మనకు అవి బ్రెయిన్ స్ట్రోక్కి కారణమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయంట. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఈ పక్కనే మూసి ఉంటుంది కదా, ఈ మూసి పరివాహక ప్రాంతంలో పండేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు ఇప్పుడు ఆ నీళ్లు మూసి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ మూసి నీళ్ళల్లో మురికి నీళ్ళే కాదు, అందులో కెమికల్స్ కలుస్తున్నాయి. ఈ కెమికల్స్ కలిస్తే అవి ఏమవుతుంది, మరి ఆ కెమికల్స్ కలిసిన నీళ్లను అక్కడ ఉన్నటువంటి పంటలకు పెడుతున్నారు, ఆ పంటలకు నీళ్లు పారిస్తున్నారు. ఈ పంటలకు పారించడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ఒడ్లు కానీ అంటే బియ్యం కానీ ఆ తర్వాత కూరగాయలు కానీ అవి తింటే కూడా రకరకాల రోగాలను బారిన పడతా ఉన్నారంట. కాబట్టి అట్లుంటే డైరెక్ట్ ఇది ఫెర్టిలైజర్స్ ఇట్లా కొడితే చాలా డేంజర్ ఉందంట. కాబట్టి ఏదైతే ఇతర దేశాలలో నిషేధం విధించారో ఆ నిషేధం విధించినటువంటి ఆ మందులను ఇక్కడ వాడకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కూరగాయలు పండ్ల తోటల్లో పురుగు మందుగా పిచికారీ చేస్తున్న క్లోర్ ఫైర్ పాస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. 40కి పైగా దేశాల్లో నిషేధం ఉన్న ఈ పురుగు మందును మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా వాడుతున్నారు. మనం పండ్లు కూరగాయలు తినేటప్పుడు వాటితో పాటు ఈ రసాయన అవశేషాలు కూడా మన కడుపులోకి వెళ్ళడంతో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. మతిమరుపు, పక్షవాతం, సడన్ బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతున్నది. దేశవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుండగా ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం నమోదవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీస్ వెల్లడించాయి. అయితే వీటికి ఎక్కువ కారణం అంటే క్లోర్ ఫైర్ పాస్ వాడకమేనని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలోనూ అంతకంతకు పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో 2024లో 1200 మందికి పైగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదైనాయంట. చూసుకో,
ఈ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కడ నమోదవుతాయి అంటే ఏది ఇప్పుడు ఇది యశోద హాస్పిటల్, తర్వాత ఇక్కడ అపోలో హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ ఉంటాయి. మరి అది ఏందో నిజంగా అయితే కొన్ని, తర్వాత మరి నిజంగా ఏం చేస్తారో తెలియదు, కానీ కొన్ని ఇట్లా జరుగుతుంటాయి మొత్తం ఇది. కాబట్టి మరి దీన్ని బ్యాన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 40 దేశాలలో బ్యాన్ చేసినప్పుడు మన దగ్గర ఎందుకు అది పెట్టడం? ఎందుకంటే మొత్తం ఏది తిన్నా కానీ ఆగమవుతుంది, ఆరోగ్యం ఆగమవుతుంది. ఇలా సండే కాబట్టి ఈ సంచికతో పాటు 4 పేజీల లైఫ్ సప్లిమెంటరీ అందుకోండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాంగ్ రూట్లో వస్తే ఫోటో తీయండి. ఇప్పుడు ఇది కొత్తది వచ్చింది వాళ్ళ కథ. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్లో, తర్వాత ఎక్స్లో పోస్ట్ చేయవచ్చని ప్రజలకు సూచించిందట. ఇప్పుడు అందరూ ఏమంటారు వాళ్ళని, ట్రాఫిక్ పోలీసులు అయిపోతారు. ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీసు లెక్క మనం ఫోటో తీయొచ్చు. ట్రాఫిక్ పోలీసే రావాలి, ఆయన ఉన్నాడా లేదా మేము చూసుకొని పోతాం, ఇట్లా అనుకుంటూ పోతాం, అట్లేం లేదు. ఇప్పుడు ఎన్నుకున్నాడు ఫోటో తీస్తాడు, ఫోటో తీసేసి ఇంట్లో షేర్ చేసిరు అనుకో, ఆ వెబ్సైట్లో షేర్ చేస్తే మంచి 100% ఫైన్ పడుతుంది, ఏం కావాలో జరుగుతుంది. కాబట్టి రాంగ్ రూట్లో ఇష్టం వచ్చినట్టుగా మేము డ్రైవింగ్ చేస్తామంటే ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. వాళ్ళకే ప్రమాదాలు కాదు, ఎవడన్నా ఇప్పుడు అట్లా వస్తుంటారు అనుకో, వాళ్ళు రైట్ అంటే కరెక్ట్గానే వస్తుంటే ఈ రాంగ్ రూట్లో వచ్చినప్పుడు వచ్చి కొట్టేస్తాడు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత హెల్మెట్లు పెట్టుకోకపోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఒకటి ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే, మనకు మంచిగా అనిపించకుండొచ్చు, కానీ బరాబర్ అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇష్టం వచ్చిన రాంగ్ రూట్ రావడం ద్వారా ఏమవుతుంది, కరెక్ట్ వచ్చినోడికి అడ్డం వస్తాడు, వీడు అడ్డం వచ్చేసి కొట్టేస్తాడు. కాబట్టి ఎవరైనా ఫోటోలు తీయొచ్చు అంట, ఫోటోలు తీసేసి అప్లోడ్ చేసేసేయచ్చు, వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు, తర్వాత ఎక్స్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ పని అవుతుంది, రాంగ్ రూట్లో పోయిన పని. ఇక ఇవాళనే నీట్ ఎగ్జామ్స్. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్స్ ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 190 సెంటర్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నట. ఇక చెన్నైపై ఆర్సీబీ విక్టరీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 4వ విక్టరీతో టాప్ ప్లేస్కి వచ్చింది. ఇక శనివారం జరిగిన మ్యాచ్లో ఆ టీం 2 రన్స్ తేడాతో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఇక పిఎస్కే బుడ్డోడు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 48 బాల్స్లో 94 రన్స్ చేసినాడు. వీడు మంచిగా ఉన్నది కథ. వాడు 14 ఏళ్ళ పిల్లగాడు ఎవడు ఉండే, సూర్యనా అట్లా ఆ పిల్లగాడు అట్లున్నాడు. ఇక్కడ బాగానే ఉన్నది, చిన్న పోరలు బాగానే ఆడుతున్నారు. కానీ హైదరాబాద్ టీంలో హైదరాబాద్ వాళ్ళు లేరు. మంచి ఆటగాళ్ళు మన దగ్గర మంచిగా ఉన్నారు, మస్తుగా ఉన్నారు క్రికెట్ ఆడే వాళ్ళు, యువకులు. ఇక ప్రతి రైతుకు ఐడి కార్డు ఇస్తారంట కేంద్ర ప్రభుత్వం. 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురూ అవుతుంది. ఇక ఐడితో ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, తర్వాత ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందంట. భూమి రకం, పంట సాగు వివరాలు నమోదు చేయాలంట. ఇక కేంద్ర అగ్రికల్చర్ స్కీములకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫార్మర్ ఐడి తీసుకొస్తారట. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎట్లుంటుందో రైతులకు సంబంధించి రైతు కార్డు ఇస్తారంట. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినటువంటి ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట. ఇక ఏమిటి ఫార్మర్ ఐడి అంటే, ఫార్మర్ ఐడి అనేది రైతుకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. అయితే ఈ 11 అంకెల ఐడితో రైతు పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకం, ఎర్ర నేలనా, నల్ల నేలనా, తర, మెట్టనా, లేకపోతే సర్వే నెంబర్లు, ఇక సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారంట. ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చంట. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, తర్వాత సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుందంట. అందుకని ఈ కార్డు గ్యారంటీ తీసుకోవాల్సి వస్తుంది.
ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై పథకాల ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ స్మార్ట్ కార్డు, ఫార్మర్ కార్డు అవసరం లేదని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఈ కార్డు ఉండాలంట. ఈ కార్డు తీసుకోవాల్సి వస్తుంది ఇక ఇవాళ నుంచి అనుకుంటా. పొద్దున ఎండ, సాయంత్రం గాలివాన. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చూసుకోరు ఇక ఎట్లున్నదో. ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది, మొత్తం పొద్దుంతా ఎండ కొడుతుంది, సాయంత్రం కానీ మొత్తం గట్టిగా వాన కూడా కొడుతుంది. వచ్చే 4 రోజులు గాలి దుమారాలే ఉంటాయంట. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక టెంపరేచర్లు 40 డిగ్రీలకు దిగొస్తాయని చెప్పేసి వెల్లడి ఇస్తూ ఉన్నది వాతావరణ శాఖ. మొత్తం మీద కొంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయంట, కానీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వడగాల్పులు వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ, ఇలాంటి పరిశ్రమ ఏర్పాటులో ఇబ్బందులు రాకుండా టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు అంటుండు. సిరా నెట్వర్క్స్ తర్వాత ఎల్సీజీసీ సంయుక్తంగా 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయంట. ఇక ఆలయంలో తొక్కిసలాట, 6 మృతి, గోవాలో ఘటన, 8 మందికి భక్తులకు తీవ్ర గాయాలైనాయట. పాపం పరిస్థితి విషమంగా ఉంది. 2 బస్సులు ఢీ, 20 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. హైదరాబాద్ శివారు తుమ్మలూరు గేటు వద్ద ఘటన, శ్రీశైలం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, కానీ కొంచెం దారుణంగా ఉన్నాయి, అందుకని విజువల్స్ చూపించలేకపోతున్నాం. పాపం బస్సులు ఢీకొన్నాయంట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ, రాష్ట్రంలో 3వ ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్గా నిర్మాణం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిరాలలో 2 ఈఎంసీలు, ఇక వేలాది మందికి ఉపాధి, మరిన్ని స్థాపిస్తాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి. 300 కోట్ల రూపాయల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు, 5G నెట్వర్క్స్, తర్వాత నెట్వర్కింగ్ పరికరాల తయారీ, 10 ఎకరాల్లో పరిశ్రమ, 2500 మందికి ఉపాధి అవకాశం లభిస్తుందంట. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ. మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు అని చెప్పేసి కొత్తగా సిఎస్గా అయ్యింది కదా, మొన్న ఆమె శాంతికుమార్ అయిపోయిన తర్వాత సిఎస్గా వచ్చిండు రామకృష్ణారావు. ఆయన కలిసిండంట మంత్రిని. ఇక ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరో 1 నెల రోజులు పొడిగిస్తూ ఉన్నారంట. పురపాలక శాఖ ఉత్తర్వులు. రాయితీతో ఇప్పటిదాకా వచ్చిన ఆదాయం 1900 కోట్లు వచ్చిందట. ఇక అమరావతికి ఇప్పుడు ప్రత్యేకంగా సండే కాబట్టి ఆర్కే కొత్తపల్లికి ఉంటుంది. ఇక్కడ ఏపీకి సంబంధించి ఒక కొత్తపల్లికి రాసినట్టుండు ఆర్కే వేమూరు రాధాకృష్ణ. ఇక అమరావతి కొందరిదా అందరిదా? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. అమరావతి చంద్రబాబుది కాదు, లోకేష్ది కాదు, ఆ సామాజిక వర్గానిది కాదు. రేపటి కోసం నిర్మితం కాబోతున్న నగరం అది. రేపటి తరం ఆ ఫలాలను అందుకుంటుంది. కులాల పరంగా ఏపీ అతి సున్నితమైన రాష్ట్రం. కులం కోసం కత్తులు దూసుకుంటారు. తెలంగాణలో మాదిరి ఈ రాష్ట్రం నాది మాకు రాజధాని లేకపోతే ఎలా అన్న భావన తక్కువ. ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేయడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే జగన్ సాంప్రదాయం అంటే ఇక్కడ ఏమంటున్నారంటే కులాల పరంగా ఏపీ అతి సున్నితమైనటువంటి రాష్ట్రం అని చెప్పి అంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ కమ్మలకు రెడ్లకు ఎక్కువ శాతం అక్కడ పోటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఎక్కువ శాతం కమ్మలు ఉంటారు, అంటే చౌదరీలు ఉంటారు. తర్వాత ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రెడ్డిలు ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య ఎక్కువ శాతం రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ రాయలసీమకు సంబంధించి, కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అంటే ఆయన తిరుపతి అయినప్పటికీ, అంటే ఇక్కడ చిత్తూరు జిల్లా అయినప్పటికీ ఆయన ఇక్కడ ప్రధానంగా కమ్మలు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆంధ్రాలో అక్కడ ఉందంట. అందుకనే అమరావతి అక్కడ నిర్మిస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక జగన్ సాంప్రదాయ రాజకీయాలను నమ్ముకోరు. ఈ కారణంగా ఎవరు ఊహించని మార్గాల నుంచి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకావచ్చు. అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం. మనము అటువంటి రాజధాని నిర్మించుకోవాలన్న కసి ఏపీ ప్రజల్లో ఏర్పడకుండా చేశారు. అయితే ఏ ప్రభుత్వమైనా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతులను మాత్రమే సమకూరుస్తుంది. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఐటీకి కేర్ ఆఫ్గా అభివృద్ధి చెందాయంటే ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు పోటీ పడడం వల్లనే. అయితే హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా చంద్రబాబు ఆయా కంపెనీలను ఆకర్షించారు. అయితే రాజధాని నిర్మాణానికి 50,000 ఎకరాలకు అవసరమా అని ఏపీకి చెందినటువంటి కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కోని రాగాలు తీస్తున్నారు.
ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అయితే ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. మంచిగా ఉన్నది కానీ మరి భూములు అమ్మేటప్పుడు కూడా రాయండి, ఎందుకంటే భూములు అమ్ముకుంటారు మా వాళ్ళు మనోళ్ళు. అప్పుడు కేసీఆర్ ఏమంటే ఇప్పుడు కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అయితే అమ్మలేదు, అమ్మకుంటుంటే మంచిది. హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడం నిజం కాదా? అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్న వారు ఈ విషయం తెలుసుకోవాలి. హైదరాబాద్లో ఎవరి కులం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన పక్కింటి వారు వేరే రాష్ట్రానికి చెందిన వారైతే వారే ఉంటాడు. అభివృద్ధి వల్లే ఇక్కడ కులాలు మతాలకు చోటు లేకుండా పోయింది. అన్ని వర్గాల వారు నివసించడానికి అనువుగా అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి. లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల వారికి ఎదురవుతున్న ఇబ్బందులే అమరావతిలోనూ ఎదురవుతాయి. అయితే అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. లేని పక్షంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ అమరావతికి సంబంధించి నీదా నాదా అంటే అందరిది అమరావతి అని చెప్పేసి ఒక ఆర్కే కొత్తపల్లికి రాసిండు. వాణిజ్యం బంద్. పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటికీ వర్తిస్తుందని స్పష్టీకరణ. కొరియర్లు తర్వాత పార్సిల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత. పాక్ నౌకలేవి భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం. ఇక భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపివేసిన పాక్ ఇక ఇరు దేశాల మధ్య 80,000 కోట్ల రూపాయలకు పైగానే వాణిజ్యం ఉంటుందంట. నావికాదళం సిద్ధమైంది. అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ డ్రిల్ నిర్వహించింది. నిన్న యుద్ధంలో లాగే అసలైన ఆయుధాలతో లక్ష్యాలపై దాడి చేసింది. మోడీతో నేవీ చీఫ్ అడ్మిరల్ భేటీ అయ్యిండు. సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్య. 450 కిలోమీటర్ల బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్. మనం ఇక్కడ ఇది చేస్తూ ఉంటే అక్కడ అది చేస్తున్నట వాళ్ళు. ఇక అనుమతిస్తే పాక్లో మానవ బాంబుగా పేలుతా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ అంటా ఉన్నాడు. నాకు కొంచెం జస్ట్ అవకాశం ఇవ్వండి, వాళ్ళు పని చేసి వస్తా అంటుండు. ఈయననే బాంబై పేలొస్తా అంటున్నాడు. వాళ్ళని వేల్చేసి ఈయన కూడా చచ్చిపోతా అంటుండు. అందగత్తెలు వచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మోరిసన్కు సాంప్రదాయ స్వాగతం. ఇవాళ రేపు 120 దేశాల పోటీదారుల రాక. ఇక మిస్ వరల్డ్ వేదికగా మెడికల్ టూరిజంపై ప్రచారం. 16న ఏఐజీలో కార్యక్రమం ఉంటుంది. మిస్ కెనడా ఎమాడీనా క్యాథరిన్ మోరిసన్కు కళాకారుల స్వాగతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అందరు అందగత్తలంతా వస్తున్నారట మొత్తం అన్ని దేశాలకు సంబంధించి. ఇక భూభారతిలో ఫీజు మినహాయింపు ఉన్నట్టా లేనట్టా మరి ఏంటంటే దీనికి ఇంకా క్లారిటీ లేదు. సీసీఎల్ఏ నుంచి విడుదల కాని ఉత్తర్వులు. పైలట్ ప్రాజెక్టు మండలాల్లో గందరగోళం. ఇక రేపటి నుంచి మరో 28 మండలాల్లో అమలు చేస్తారంట భూభారతి. రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. మరి భూభారతికి సంబంధించి ఫీజు మినహాయింపు ఉంటుందా లేదా, లేకపోతే పాత ఫీజులే ఎక్కువ ఫీజులే కొనసాగిస్తారా అని చెప్పేసి అడిగితే మరి ఇప్పటికైతే ఏం ఆన్సర్ లేదు. పచ్చళ్ళపైన ట్రంప్ సుంకం విధిస్తున్నట. చూసుకో ఇక ఈయన యేసుడు సుంకాలకు దేనికి అడ్డు లేకుండా పోతుంది. ఎందుకంటే ఏదైనా పచ్చడి పార్సల్ తీసుకోకపోతే దాని మీద కూడా ఫైన్ వేస్తున్నట. మంచిగా ఏది సుంకం వేసేస్తున్నట. భారత్ నుంచి తెప్పించుకునే ఆహారోత్పత్తులపై నిఘా. పన్ను కట్టకపోతే భారీ జరిమానా విధిస్తున్నట. సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలువురు భారతీయుల చిరు వ్యాపారాలు అయితే ఇంతకాలం సుంకాలు లేకుండానే జరిగినాయి. ఇకపై పన్నుపోటు. అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైన ఆంక్షలు విధిస్తారట. ఎవరు తొక్కులు బిక్కులు ఏమైనా పట్టుకోతే కూడా పని చేస్తారట, వాళ్ళ పని చేస్తారట కాక. ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏం చేయాలి, ఏం చేద్దాం, ఏం కథరా ఆయన ఇటుకలి కనీసం ఇక్కడ మామిడికాయ తక్కువ భీముడికాయ తక్కువ లేకపోతే ఇంత రొయ్యలో పులుసో బిల్సో ఏదైనా మొత్తం అంటే ఏదైనా పచ్చడి పార్సల్ తీసుకోదాం అనుకుంటే ఆ పార్సల్ తీసుకునే దాని మీద కూడా ఫైన్ వేస్తున్నట, అది సుంకం వేస్తున్నట. 300 అంటే పచ్చళ్ళను కూడా వదులుతలేనట్టు ట్రంప్. 300 కోట్ల రూపాయల భూమి హాంఫట్. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు. 3 ఎకరాల్లో నిర్మాణాలు జరిగినాయి. ఇక 10 ఏళ్లుగా పట్టించుకొని అధికారులు తాజాగా రంగంలోకి. అయితే కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబుల అనుచరులు. చూసుకోయిగా 300 కోట్ల రూపాయల భూమి అంట ఖతం చేసి పడేసారు. 10 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదట. ఇప్పుడు చేస్తున్నారు పని. ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట. బంజారాయిల్స్లో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. ఇక ఇవాళే నీట్ పరీక్ష ఉంటుంది. పాత పద్ధతిలోనే పరీక్ష. రాష్ట్రం నుంచి 72,507 మంది అప్లై చేసుకున్నారు.
190 కేంద్రాల్లో 2 షిఫ్టుల్లో పరీక్షల నిర్వహణ, 26 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల సస్పెన్షన్, 14 మంది అడ్మిషన్ల రద్దు, 215 మంది అడ్మిషన్ల నిలిపివేత, నీట్కు హాజరు కాకుండా 51 మందిపై నిషేధం విధించినట్టు. మరి ఏందో కథ ఇది. నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై ఎన్ఎంసీ చర్యలు తీసుకుందంట వీళ్ళందరిపైన. ఇక ఆలయంలో తొక్కిసలాట, 6 మృతి, 5 తీవ్ర గాయాలైనాయి. ఉత్తర గోవాలోని సిర్గావ్లో జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంలో భక్తులు నడుస్తున్న వేళ ఈ ఘటన జరిగిందంట. పాపం 6 చచ్చిపోయారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇగో నెంబర్ వన్ చూడరు. ఇగో ఎట్లుందో కథ. ఇగో నారాయణ కాగానే వాళ్ళ ఇంకా అడిగో ఇంకోటి ఉంటుంది. నారాయణ అయిపోయిందా, ఇంకో శ్రీ చైతన్య ఉంటుంది. ఇగో శ్రీ చైతన్య. ఇవన్నీ కూడా ఫేక్ పెట్టేస్తున్నారు అంతా మొత్తము. మనోడు కాదు. ఇగో డ్రోన్ జైన్ అంట. ఏ రాష్ట్రమో కూడా తెలియదు. అటువంటి వాళ్ళు ర్యాంకులు తీసుకొచ్చి వేస్తున్నారు. ఇక నెంబర్ వన్ అనగా మనం శ్రీ చైతన్య నారాయణ వేస్తేనే నెంబర్ 1 అవుతారు మా పిల్లగాడని చెప్పేసి అని వేసుకుంటూ పోతున్నారు. ఆగమవుతారు. ఏ కురన్లా ఏం లేదు, ఉట్టిదే అంతా లంగలు. ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే వావ్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి భారత బిడ్డ వెళ్తా ఉన్నాడు. గత నెల 29న నాసా వ్యోమనౌక క్రూ ద్వారా స్పేస్లోకి 14 రోజుల పాటు అక్కడే ఉండనున్న శుక్లా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ తర్వాత టెస్ట్ పైలట్గా పనిచేస్తున్నాడు. భవిష్యత్తులో భారత గగనయాన్కు ఆశాకిరణం కానున్న శుక్లా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద శుభాంశు శుక్లా అక్కడ వెళ్తుండంట. భారతీయ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి తొలిసారి భారతీయుడు అడుగు పెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ టెస్ట్ పైలట్గా పనిచేస్తున్న శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాసా, స్పేస్ ఎక్స్ తర్వాత ఆక్సియోమ్ స్పేస్ అనే 3 సంస్థలు కలిసి AX4 మిషన్ను ఇటీవల ప్రారంభించాయి. AX4 మిషన్ కోసం నాసా వ్యోమగామి పెగ్గీ విల్సన్ నాయకత్వంలోని వ్యోమనౌక క్రూ అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 29న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు బయలుదేరింది. ఈ నాసా వ్యోమనౌక క్రూలోనే మన భారతీయ బిడ్డ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పయనమయ్యాడు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో నాసా టీం శుభాంశు శుక్లా ప్రయాణించారంట. మొత్తం మీద అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. ఎమ్మెల్యేలకు రేవంత్ తలపోటు అంట. ఇక్కడికి వస్తే ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది మీ కథ ఏంది అసలు. యాక్చువల్గా అడిగి పోయి నియోజకవర్గాల్లో చూసుకొని ప్రజలతో కలువుండ్రి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోరి. ఏం తెలుసుకోకుండా మీరు ఊకే ఒప్పుకుంటూ ఇక్కడ హైదరాబాద్కి వస్తే ఎట్లుంటుంది ఆడ పబ్లిక్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలకు రేవంత్ తలపోటు. ఇక కనిపిస్తే క్లాస్ వీక్తున్న సీఎం. హైదరాబాద్లో ఏం పని అంటూ దబాయింపు. నియోజకవర్గ ప్రజల మధ్య ఉండాలని హుకుం జారీ చేస్తున్నట. ఎమ్మెల్యే ఫెయిల్యూర్తోనే బీఆర్ఎస్ సభ సక్సెస్ అయినట్టు గుస్సా. ఇక రేవంత్ తీరుపై కాంగ్రెస్ శాసనసభ్యుల అసంతృప్తి. ఎన్నికల హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పబ్లిక్. ఇక్కడ పోతేనేమో పబ్లిక్ ఏమైంది, అదేమైంది, ఇదేమైంది అని అడుగుతున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా పూర్తి స్థాయిలో పడతలేదు. తర్వాత రైతు బంధు పడతలేదు. తర్వాత ఇక్కడ రుణమాఫీ పూర్తిగా కావట్లేదు అని చెప్పేసి అట్ట రకరకాలుగా ఉన్నాయి సమస్యలు. ఆ తులం బంగారం ఏమైనా అడుగుతురు, లేకపోతే 2500 ఆ మహిళలకి ఏమైందని అడుగుతురట, లేకపోతే ఇళ్ళకు సంబంధించి కూడా అందరికీ ఇండ్లు వస్తాయని చెప్పేసి ఆ ఇండ్లకు సంబంధించి అదొకటి. ఇవన్నీ ఉన్నాయి. మేము ఎట్లా పోవాలని చెప్పి పబ్లిక్ ఎట్లా పోవాలని చెప్పేసి ఏమో ఎమ్మెల్యేలు బాధ. లేదు నువ్వు పబ్లిక్లు ఉంటేనే మంచిగా ఉంటుంది అని ఆయన వీడికి వస్తే ఎట్లయితుందని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రజలకు సమాధానం చెప్పలేక నగరంలోనే మకాం. ఎమ్మెల్యేలు కనపడగానే రేవంత్ గరంగరం అవుతుండు. దిక్కుతోచని స్థితిలో అధికార పార్టీ శాసనసభ్యులు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపోటు పెరిగిపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఎమ్మెల్యేలపై సీఎం ఒత్తిడి పెంచిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. హైదరాబాద్కు రావడానికే ఇప్పుడు ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. ఒకవేళ ఏదైనా పని మీద నగరానికి వచ్చినా ముఖ్యమంత్రి కంట కనపడకుండా వారు జారుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే నియోజకవర్గాల్లో బలపడేందుకు అధికార పార్టీ శాసనసభ్యులు ప్రతినిత్యం వారి సెగ్మెంట్లలో తిరగాలని రేవంత్ చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ స్టైలే
రేవంత్ రెడ్డి ఈ స్టైలే కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నగరానికి ఎందుకు వచ్చారు, నియోజకవర్గంలో ఎందుకు లేరు అంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించే స్థాయికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగుతున్నారు. అయితే దీంతో ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గాల్లో ఉండాలనే అంశంపై కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలా నియోజకవర్గాల్లో ఉందామనుకున్న అధికార పార్టీ శాసనసభ్యులకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. అందులో మెజార్టీ ప్రామిసెస్ను ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇటు అధికార పార్టీ శాసనసభ్యులకు సైతం నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించి పూర్తిగా డబ్బులు లేవు. ఇక ఏం చేయాలని అర్థం కాక ఉన్నది పరిస్థితి. పబ్లిక్లో పోతే అట్టున్నది, హైదరాబాద్కి వస్తే ఎందుకు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నట. గట్లున్నది ఎమ్మెల్యేల పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక ప్రత్యేక కథనం వేసింది. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న కుంబింగ్. ఇక ప్రతికూల వాతావరణంలో వెనుదిరుగుతున్న బలగాలు, వడదెబ్బతో జవాన్లకు అస్వస్థత. ఒకరి పరిస్థితి ఆందోళనకరం, వరంగల్ ఆసుపత్రికి తరలించినట. ఈ కర్రెగుట్టల కథ నడుస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ 1000 నుంచి 1500 మంది మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళ పని చేస్తామని అని చెప్పేసి అక్కడ భద్రతా బలగాలు బయలుదేరినాయి. అయితే భద్రతా బలగాలు బయలుదేరితే ఇప్పటి వరకు మరి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఇప్పటికే 30 మంది చంపినాం, 40 మంది చంపినాం అంటారు, కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. అయితే పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే కర్రెగుట్టల్లో ఉన్నారనుకుంటారో వాళ్ళందరూ కూడా మెల్లగా బయటపడరట. మరి ఏందో పరిస్థితి. ఇక్కడ పోయిన జవాన్ల పరిస్థితి పాపం దారుణంగా ఉంది. మొన్న ఇదివరకు ఒకసారి ఫస్ట్ పోగానే 40 మందికి అస్వస్థత అయితే హెలికాప్టర్ తీసుకుపోయి ఆసుపత్రి తీసుకుపోయారు. నిన్న ఒక జవాన్కు ఆగమాగం ఉందట పరిస్థితి, చాలా డేంజర్ ఉందట పరిస్థితి. 12 రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది. మావోయిస్టులను మట్టుబెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను గుట్టలు ఎక్కిస్తూనే ఉన్నది. అసలే ఎండాకాలం, పైగా అంతా నల్లరాయితో కూడిన గుట్టలు కావడంతో ప్రతికూల వాతావరణంలో తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయని సమాచారం అంట. ఇది పరిస్థితి. ఇసుక స్కీమ్ల పేరుతో స్కామ్లు. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్లో అవినీతి పనులను వదలబోం, డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తాం, గొర్రెల పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అంటుంది. చెయ్యండి మరి తొందరగా. దంచికొట్టిన వాన, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత. రాష్ట్రంలో మరో 3 రోజులు వానలుంటాయంట హెచ్చరించిన వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, ఎల్లో అలర్టు కూడా జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. ఇక పాకు ముప్పేట కష్టాలు, రెచ్చిపోతున్న బిఎల్ఏ ఆర్మీ, కలాద్ తర్వాత మంగూచన్ పట్టణాల స్వాధీనం, పాక్ జెండాలు పీకివేత, బెలుచిస్తాన్ జెండాలు ఎగరవేత, కరాచీ తర్వాత క్వెట్టా రహదారిపై పట్టు సాధించిన బిఎల్ఏ. ఇక బిఎల్ఏ అధీనంలోకి ప్రభుత్వ ఆఫీసులు. బిఎల్ఏ చేతిలో 32 మంది పాక్ సైనికులు హతమైందట. ఖైబర్లోను పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. దాయాదికి ముప్పేట కష్టాలు తీవ్రమయ్యాయి. భారత్తో ఉద్రిక్తత వేళ దేశం అంతర్గత సమస్యలతోనే సతమతమవుతోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సింధు జలాల అడ్డగింత, తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో సమస్యలు వంటి వాటితో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతుంది. శనివారం ఒక్కరోజే బెలూచ్లో జరిగినటువంటి పరిణామాలు పాక్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. బెలూచిస్తాన్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. కలాద్ తర్వాత మంగూచన్ పట్టణాలను పూర్తిగా బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద పాక్ పని చేస్తున్నారు వాళ్ళు కూడా, బెలూచిస్తాన్ కూడా. మేమెంతో మాకంతా వాటా కోసం ఉద్యమం, మా పోరాటంతోనే కులగణన ప్రకటన, విజయం మరింత బాధ్యతను పెంచింది. బీసీ మేలుకొలుపు యాత్రను విజయవంతం చేయాలి. బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కాజీపేటలో సంజయ్ కుమార్కు ఘనస్వాగతం. కాకతీయ యూనివర్సిటీ వరకు కార్లతో ర్యాలీగా వెళ్ళినంట. మొత్తం మీద మేమెంతో మాకంతా అనేటువంటి అంటే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు బీసీ నేతలు. అంటే మేమెంత జనాభా ఉన్నామో అంతవరకు మాకు రిజర్వేషన్లు కానీ లేకపోతే ఫలాలు దక్కాలి, కానీ మా ఫలాలు మొత్తం కూడా మిగతా వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ నేపథ్యంలో నడుస్తూ ఉంది బీసీ ఉద్యమం. విద్యా వైద్యానికి సర్కార్ పెద్దపీట, అందుకే అధునాతన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్పై దృష్టి పెట్టాం. నిరుపేదల కోసమే స్కిల్ రెసిడెన్షియల్ స్కూల్ని అందుబాటులోకి తెచ్చాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద వైద్యానికి అంటున్నారు, కానీ ఆ కేటాయింపులలో మంచిగా కేటాయిస్తే అయిపోతుండే. ఆ కేటాయింపులు ఏమో లేవా, ఇప్పుడేమో మేము వైద్యానికి మంచిగా చేస్తున్నాం అంటున్నారు. కనీసం ఆ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని చెప్పండి, ప్రభుత్వానికి చెప్పండి మీరు మహేష్ అన్న. ఇక కేంద్రం అనుమతిస్తే దాయాదిపై ఆత్మాహుతి దాడి చేస్తా అంటున్నాడు ఇక్కడ కర్ణాటక మంత్రి అహ్మద్ ఖాన్. సంచలన కామెంట్స్.
భారత్కు పాకిస్తాన్ ఎల్లప్పుడూ శత్రువేనని చెప్పేసి ఆయన అంటున్నాడు. కర్ణాటక మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రం అనుమతిస్తే తాను స్వయంగా పాకిస్తాన్పై ఆత్మాహుతి దాడికి సిద్ధమని ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం అహ్మద్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే దేశవ్యాప్తంగా వైరల్గా మారినాయి. 100% నేను అలా పని చేసి వస్తా అంటున్నాడు. ఆత్మాహుతి దాడి అంటే బాంబు ఈయన పెట్టుకొని ఈయన వేలిపోయి అక్కడ ఉన్న వాళ్ళని కూడా వేల్చేస్తాడట. ఆ పని చేస్తా అంటున్నాడు. నిజంగా కూడా శబాష్. అంటే దేశభక్తి ఇట్లా ఉండాలి. అంటే ఆయన పోవాలని కాదు, చచ్చిపోవాలని కాదు, కానీ కాకపోతే అంటే దేశం కోసం అట్లా చేస్తా అనడం గ్రేట్. అది ఇక నేటి మాట చూసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వమా మీ జాబ్ క్యాలెండర్ ఏది? గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్లకు మంగళహారతి పట్టి ఆ ఉద్యోగాలను మీ ఖాతాలో జమ చేసుకున్నారు. ఏడాదిన్నర పాలనలో నిరుద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక, సొంత ఊర్లకు ముఖం చూపెట్టలేక, తల్లిదండ్రులకు పైసలు అడగలేక రోజువారీ కూలీలుగా అవతారం ఎత్తుతున్నారు. మీరు ప్రతి సంవత్సరం ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన హామీలు ఏమయ్యాయి? మీ నిర్లక్ష్యపు పరిపాలన స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగుల పట్ల సానుభూతి లేదనిపిస్తుంది. ఏదైనా ఒక్క నియోజకవర్గం స్థానం ఖాళీ వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత చూపించే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు లేదని సమాజం ప్రశ్నిస్తుంది. మాటలతో కోటలు కడతామంటే రాబోయే రోజుల్లో మీకు తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నిరుద్యోగుల కోసం రాసిండు. ఇక గుడిపైకి ఎక్కాడని దళిత యువకుడిని కట్టేసి కొట్టిన ఉన్మాదం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం, ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ రాసిండు. ఇక చేరియాల ఘటన చేదు జ్ఞాపకం కాదు, భవిష్యత్ తెలంగాణ చిత్రం అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చేరియాలలో జరిగింది ఇది. ఇక వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ అంటా ఉంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. రంగారెడ్డి అన్ని జిల్లాల వార్తలు కనిపిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, ఈ స్పోర్ట్స్ వార్తలు ఉన్నట్టున్నాయి, సినిమా వార్తలు. నిన్న మంచిగా ఇది బోనాల పండుగ ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం అంటే తీన్మాన్ మల్లన్న సొంత గ్రామంలో జరిగినాయి. అక్కడ నిన్న మల్లన్న వెళ్ళిండి, అక్కడనే ఉన్నాడు. ఎంత కూడా భారీగా మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి బోనాల పండుగ ఇక్కడ మాదాపురంలో. అమ్మవారికి ఆడ సన్మానం చేసినట్టున్నారు. కొనసాగుతుంది. ఇవాళ చెట్ల కింద పోతట్టున్నారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బెంగళూరు 213 పరుగులు చేయగా చెన్నై 211 పరుగులకే పరిమితం అయిపోయింది. ఇక డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లు అంట. కజిన్స్తో డాబా మీద చాపలు పరుచుకొని ఆకాశాన్ని చూస్తూ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం పెద్ద లగ్జరీ. కానీ పిల్లలకు ఆ భాగ్యం ఉండడం లేదని చెప్పేసి అయితే అప్పుడు ఏమవుతుందంటే ఎండాకాలం కాగానే మీద పోయి పండుకుంటుండే, స్లాబ్ మీద పోయి. ఇప్పుడు పండుకుంటలేరు, మొత్తం మీద ఏసీ పెట్టుకుని లోపలనే ఉంటున్నారని చెప్పేసి అది నడస్తలేదంట. చాలామంది అట్లా చేస్తలేరంట. ఏమైపోయాను రైట్. ఇక ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి గెలిచింది. ప్రధాని ఆంటోనీ అల్బనీస్ చరిత్ర సృష్టించిందట. ఇక మధ్యవర్తిత్వమే మేలైన మార్గం, మధ్యవర్తిత్వాన్ని తక్కువ చేసి చూడొద్దని, వివాదాల పరిష్కారానికి అది తెలివైన మార్గమని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. తొక్కిసలాట్లో 7 మృతి. గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలయ జాతరలో జరిగిన తొక్కిసలాట్లో 7 భక్తులు చనిపోయింది పాపం. ఇక ఉగ్రవాదంపై చర్యలు తథ్యం. భారత్ ఆఫ్రికన్ యూనియన్ గ్లోబల్ సౌత్కు ఇరుపక్షాల మూలస్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని సహించబోమని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేసిండు. ఇక కరువు ఎరగని కృషి వరుడు, సమిష్టి కృషితో బొట్టును ఒడిసిపట్టిన రైతులు అని చెప్పేసి చెక్ డ్యాంల నిర్మాణంతో వేసవిలోనూ పుష్కలంగా నీరు, సరికొత్త ఆలోచనతో జలసిరులు సృష్టించిన మరికొందరు.
బంగారు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైరం అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ ఇది కొడిమ్యాలంట, కరీంనగర్ జిల్లా అనుకుంటా. కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకొని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవడంతో ఆరెల్లి తర్వాత అప్పారావుపేట పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు 40 లక్ష జమ చేసి 40 పైపులు కొనుగోలు చేసి కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగునీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతో పాటు పూడూరు వాగుపై ఉన్న 7 చెక్ డ్యాంలు నిండి పొంగిపొర్లుతున్నాయి. ఈ నీటితో చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నట. మంచిగా గ్రేట్, అసలు కలిసి ఉంటే అట్లుంటుంది రైతులు. ఇక భూగర్భ జల ఘోష అని చెప్పేసి 10.17 మీటర్లు పడిపోయిన సగటు భూగర్భ జల మట్టాలు ఒక్క జిల్లాలో కూడా సురక్షిత స్థాయిలో లేవంట. నీళ్ళు మొత్తం నీళ్ళు ఇంకా లోపలికి పోతున్నాయట. ఇక నీటి పరీక్ష ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ కుల సర్వేతో బీసీలకు అన్యాయం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా ఈసిటీ అని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. ఆ ఆస్తులు ఎలా కొన్నారని చెప్పేసి, ఆ ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, మీకు ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీ హరిరామ్ను ప్రశ్నిస్తుందట. మీరు తినే పనీర్ సహజమైనదేనా? హోటల్లో పెరిగిన ప్రత్యామ్నాయ పన్నీర్ వాడకం, దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయంట. మెనూలో పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే. హోటళ్లకు ఇకపై ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు విధిస్తూ ఉంది. అయితే ఈ పన్నీరు ఎక్కడంటే అక్కడ పన్నీర్ ఎంత అంటే అంత దొరుకుతుంది, ఎంత నెయ్యి కావాలంటే అంత దొరుకుతుంది, ఎంత వెన్న కావాలంటే అంత దొరుకుతుంది, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరుకుతున్నాయి. నిజంగా పాలు ఉన్నాయంటే ఊర్లలో పోయి చూస్తే బర్రెలు లేవు, అక్కడ ఆవులు లేవు, కానీ పాలు మాత్రం ఏంటంటే అన్ని దొరుకుతాయి. ఈ పన్నీర్ కూడా ఎంత అంత దొరుకుతుందట. ఇది నిజంగా పన్నీర్ కాదు, కృత్రిమంగా తయారు చేస్తారని చెప్పేసి అంటుంటే జాగ్రత్త చూసుకోరు మరి. ఇక ఐఫోన్ భారత్లో తయారీ, అమెరికాలో అమ్మాలంట. మెజార్టీ ఫోన్ల తయారీ ఇక మన దేశంలోనే వెల్లడించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పిండు. మొత్తం మీద ఇక్కడనే తయారు చేసి అమెరికాలో కూడా అమ్ముతారంట. అమెరికాలో తయారవుతుండే ఇక్కడ అమ్ముతుండే ఇంతకుముందు ఐఫోన్లు. ఇక సైబర్ కాండ్రియా, నెట్ వైద్యుడు వద్దు నెట్టే ముద్దు, సమస్య గోరంతా నెట్ చూపేది కొండంత. ఆన్లైన్లో వెతకడం, ఆందోళన పడడం పిల్లలు యువతలోనే ఎక్కువనంట. విజ్ఞానమే ప్రధానం. ఏందో మరి సైబర్లోకి వెళ్ళిపోతున్నట. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కోర్టుకు. మైనర్ డ్రైవింగ్ విషయంలో పోలీసులు సీరియస్గా అవుతున్నారంట. ఉల్లంఘనలు సైతం జువైనల్ బోర్డులో హాజరు, భారీగా జరిమానాలు విధిస్తున్న న్యాయస్థానం. ఈ పిల్లలు ఏంది 15 ఏళ్ళ పిల్లగానికి 10 ఏళ్ళ పిల్లగానికి 12 ఏళ్ళ పిల్లగానికి బండి ఇచ్చి పంపిస్తారు. వాడు బుయ్యి అంటాడు, ఎన్నో ఒకటి గుద్దుతాడు. ఇప్పుడు ఈ గుద్దడం బిద్దడం పక్కకు పెడితే ఏమవుతుందంటే, ఈ ఢీ కొట్టడం అవన్నీ పక్కకు పెడితే విషయం ఏమవుతుందంటే, ఈ చిన్నపిల్లలకు డ్రైవింగ్ చేయడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి, తర్వాత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీస్ శాఖ అంటే సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు పిల్లలకు బండి ఇచ్చినట్టుగా తల్లిదండ్రులు తీసుకుపోయి కూడా లోపలేస్తారట. తల్లిదండ్రులు పిల్లలు కూడా ఏరుగా చిన్నపిల్లగాళ్ళు కదా వీళ్ళని వదిలిపెడతారు అనుకుంటే వాళ్ళని కూడా జువైనల్ హోమ్కి పంపిస్తారట. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేయాలి, ఇట్లా చేస్తేనే కొంతవరకు తగ్గుతుంది మరి. ఇక దిగుమతులు బంద్, పోర్టల్ సేవలు కూడా భారత్ మరిన్ని ఆంక్షలు విధించింది. ఇక రెచ్చగొట్టేలా పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు చేస్తూ ఉంది. 450 కిలోమీటర్ల రేంజ్లో కూడిన క్షిపణి పరీక్ష. సింధు నిర్మాణంలో పేల్చేస్తామని చెప్పి పాక్ రక్షణ మంత్రి ప్రేరేపణలు చేస్తున్నాడు. వాని పని చేయాలి. వాంది 2 ఏళ్లలో దేవాదుల పూర్తి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక ప్రణాళిక. 84% మందికి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలించండి నిన్న. ఇక విదేశీ విద్యలో బీసీలకు కత్తెర, పూలే విద్యానిధి కోటా పెంపుపై చేతులెత్తేసిన బీసీ సంక్షేమ శాఖ. ఇప్పుడు విదేశాల్లో చదువుకునే వాళ్ళ పిల్లలకి ఎవరికైనా ఉంటారు, వాళ్ళకు కొంచెం అంతో ఎంతో చేయూతనిస్తే వాళ్ళు ఏమైనా చదువుకుంటారు. అదేం లేకుండా మొత్తం ఎత్తేస్తున్నాడ. ఏమంటే మేము విద్యకు మంచిగా పెడుతున్నాం. ఏం పెడుతుంది ఇదేనా? పూలే విద్యానిధి కోటా పెంపుపై చేతులెత్తేసిన బీసీ సంక్షేమ శాఖ. అర్హుల పరిమితి పెంచుతామంటూ 1.5 ఏడాదిన్నరగా ఎంపిక జాబితాలు నిలుపుదల. పాత కోటా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారట. ఏం లేదు ఇక కథ. ఇక ప్రోటోకాల్ ఏది? నల్లగొండ జిల్లా ముఖ్య నేత అంతర్మదనం. ప్రోటోకాల్లో పెద్ద హోదానే అయినా కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువని వైనం. 2 మంత్రులు పాల్గొన్న కార్యక్రమానికి ఆహ్వానం కరువంట. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ముఖ్య నేత. ఆయన హోదా పెద్దది, ఆయన కూర్చునే సభ కూడా పెద్దదే.
గవర్నర్ ముఖ్యమంత్రి తర్వాత రాజకీయ ప్రోటోకాల్ ఆయనదే. అటు హోదా ఇటు ప్రోటోకాల్ ఒకదాని మించి మరొకటి పెద్దవైన నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆ ముఖ్య నాయకుడికి మాత్రం ప్రతిసారి ప్రోటోకాల్ సమస్య ఎదురవుతుందంట. జిల్లా రాజకీయాల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయి పదవిని నిర్వహిస్తున్న ఆ ముఖ్య నేతకు జిల్లాలో జరిగే ప్రజా కార్యక్రమాల్లో అది లేదంట. మరి ఏందో చూడాలి. మరి ఎవరి గురించి మరి పెద్దల సభ అధ్యక్షుని చెప్తురా ఎవరు చెప్తారో మరి ఎవరి గురించి అది క్లారిటీ ఇస్తే బాగుండేది. ఇది తెలంగాణ బ్రాండ్ అని చెప్పేసి మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచానికి చాటాలని సర్కార్ నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపకరిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇంకేమున్నది పల్లవేది రాలేదా? ఇక నమస్తే తెలంగాణ ఏమేమంటారో. తూకంలో కోత అన్నదాతకు వేత. ఇట్లా ఏమేంటంటే ప్రాసలు రాసుకొస్తుంది మంచిగా ఉన్నది. కానీ గతంలో కూడా ఈ తూకాలలో కోతలు పెట్టినప్పుడు అంటే 40 కిలోల బస్తా ఉంటే 42 కిలోలు, 43 కిలోలు, 44 కిలోలు, 45 కిలోలు కూడా తీసుకున్నారు. ఇటువంటి చేయకండి, రైతులను మోసం చేయకండి ఇప్పుడైనా అప్పుడైనా. కానీ క్వింటాల్ ధాన్యంలో 5 కిలోల కోత, తరుగు పేరిట రైతుల నిలువు దోపిడీ, తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు. ఒక కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట 9 కోట్ల రూపాయల విలువైన వడ్లు హాంఫట్ అంట. పట్టించుకొని అధికారులు, కన్నెత్తి చూడని పాలకులు. పలు చోట్ల రోడ్డెక్కిన రైతులు, వెల్లువెత్తిన నిరసనలు. ఇక దొడ్డు వడ్లు కొనబోమంటున్న సెంటర్ల నిర్వాహకులు, మిల్లుల వద్ద వడ్ల లోడు బారులు తీరిన వాహనాలు, అకాల వర్షానికి కేంద్రాల్లో తడిసిపోతున్న ధాన్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా 5 కిలోలు తీస్తాం, తరుగు తీస్తాము, 40 కిలోలకే 5 కిలోలు తీస్తేటరా బాబు. తరుగు పేరిటి ఇష్టం వచ్చినట్టు దోపిడీ. 10 బోర్లు 10 లక్షల అప్పు, సుక్క నీటి జాడలేక యువకుడు కన్నీళ్ళు, అప్పుల మీద పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టే కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో విషాదం. పాపం దారుణం. అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్య, దిగుబడి లేక బకాయిలు చెల్లించని రైతులు, అప్పులు కట్టలేక మార్క రాజేందర్ బలవన్మరణం. భూపాలపల్లి జిల్లా శ్రీనివాసపల్లిలో విషాదం చోటు చేసుకుందంట. ఇక కాంటాలు పెడతలేరు, వారాల తరబడి కేంద్రాల్లోనే వడ్లు ఉంటున్నాయంట. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, కాంటాలు పెట్టండి తొందరగా. ఐకేపీ సెంటర్లలో వడ్లు తొందరగా కొనుగోలు చేయండి. కాంటా అయినా మిల్లులకు పంపుతలేరు. అయితే కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేవు, కలెక్టర్లు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం ఇవి అంటున్నట. యాసంగి బోనస్ ఎవరికీ ఇవ్వలేదని చెప్పేసి కడియం. ఇక మరో 3 రోజులు వర్షాలు ఉంటాయి. 7 జిల్లాల్లో భారీగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జాగ్రత్తగా ఉండండి. ఇక రోడ్డుపైనే బస్తాలు. ఎండనక వానక కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు గోసపడుతున్నారు. సన్నాలు తప్ప దొడ్డొడ్లు కొనుగోమంటూ కొనుగోలు కేంద్రాల్లో తెగేసి చెప్పడం, మిల్లర్ల వద్దకు పోతే అక్కడ కొనకపోవడంతో దిగాలు చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడులో పైన ఓ మిల్లు వద్ద శనివారం ధాన్యం పోసిరట. పోస్తే వానొచ్చి అన్ని కొట్టుకుపోయాయి. వరదలోనే వడ్లు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ జాప్యం కారణంగా కేంద్రాల్లో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతుంది. శనివారం కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో వరదలో కొట్టుకుపోయినటువంటి ధాన్యం అని చెప్పేసి ఇట్లున్నది పరిస్థితి. కాబట్టి తొందరగా కొనుగోలు చేయండి ఐకేపీ సెంటర్లో ఇట్లా వడ్లను. పత్తి కొనుగోలులో అక్రమాలు ఎన్నడూ లేని విధంగా భారీగా టీఆర్ల జారీ అంట. ఆ 54 టీఆర్ జారీలో అసలు కథ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది 3,000 కోట్ల రూపాయల స్కామ్. 60,000 టెక్ టీఆర్ నెంబర్లతో రైతులకు మోసం అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. నిరుడు దీపావళి నాడే హైదరాబాద్ కేంద్రంగా బీజం. స్కామ్లో ప్రభుత్వ పెద్దలు, సిసిఐ అధికారుల హస్తమంట. ట్రేడర్లు, బ్రోకర్ల ఖాతాల్లోకి 3,000 కోట్ల రూపాయలు. 7 మార్కెటింగ్ కార్యదర్శిపై వేట నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నట. రైతు బీమా కిస్తీ కట్టరా? ప్రభుత్వ ప్రీమియం మే నెల వచ్చినా చెల్లించలేదేం? రైతు బీమాను సర్కార్ నిర్వీర్యం చేయడం దుర్మార్గం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. గతంలో కూడా అక్కడ కేంద్రం ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే దానికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా అప్పుడు చాలామంది లక్షలాది మంది రైతులు ఆగమైనరు. అప్పుడేం కనీసం మాట్లాడలేడు. ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే 100% ఆ కిస్తీలు కట్టండి, రైతులకు భరోసా ఉంటుంది. ఆర్టీసీ సమ్మెపై యాజమాన్యం హ్యాండ్సప్. కార్మికుల సమ్మెకు
మిగిలింది 2 రోజులే, చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తథ్యమని చెప్పేసి సంఘాలు అంటున్నట్టుగా ఒక వార్త. ఇండ్లకు అనుమతి ఏది, టీజీ బీపాస్ను నిలిపివేశారు, బిల్డ్ నౌ ఓపెన్ కావడం లేదు, ఇండ్ల నిర్మాణ అనుమతులు అందక నెల రోజులుగా అవస్థలు పడుతున్నట. హైదరాబాద్లో విస్తీర్ణం పెరిగితే కేంద్ర సాయం కట్ అంట, మాట మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు దాటొద్దంటూ షరతు, అయోమయంలో లబ్ధిదారులు. గోవా గుడిలో తొక్కిసలాట, 7 చనిపోయారు, పాపం 80 మంది గాయాలైనాయి. ఉపాధి లేక బతుకు భారమై సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య. ఇప్పుడు సిరిసిల్లలో జరుగుతున్నాయంటే మరి కేటీఆర్ని అడగాలి. నేతన్న రుణమాఫీపై నీళ్ళు నీడాలని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేస్తూ మార్గదర్శకాలు విడుదల. పైసలు ఇచ్చుకో, పోస్టింగ్ పుచ్చుకో. దక్షిణ డిస్కంలో కీలక డిఈ పోస్టులకు లంచాలంట. ఒక్కో పోస్టింగ్కు 25 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఎక్కడైనా పోస్టు ఖాళీ కాకముందే ఖర్చు వేస్తూ పైరవీలు చేస్తున్నారట. విద్యుత్ సంస్థలో యథేచ్ఛగా అక్రమ పోస్టింగ్ దందా. పోస్టింగ్ కావాలంటే పైసలు ఇవ్వాలట, మరి ఏందో కథ. ఉపాధి ఉద్యోగుల సమ్మె ఫైరన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్డిఎస్ సిబ్బంది నిరసనలు. ఇవాళ రేపు మంత్రులకు వినతి పత్రాల సమర్పణ. డిమాండ్ నెరవేర్చకుంటే మే 20 తర్వాత సమ్మెనంట. సర్కారుకు ఎస్ఆర్డిఎస్ ఉద్యోగులు జేఏసీ హెచ్చరిస్తుంది. సర్కారు భద్రతను నమ్మలేం, హెల్త్ పాలసీ తీసుకోండి, టర్మ్ పాలసీ కూడా తీసుకుంటే మరింత ఉత్తమం. పోలీస్ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారుల సూచనలు. ఆరోగ్య భద్రత కార్డు ద్వారా అందని ప్రైవేట్ వైద్యం అని చెప్పేసి ఒక వార్త. ఇక ఈ నెలలోనూ వేతనాలు ఆలస్యం అని చెప్పేసి మానసికంగా ఆర్థికంగా సిద్ధంగా ఉండండి. హోంగార్డులకు ఇస్తలేరట, ఇచ్చేసేయండి, టైంకి ఇచ్చేసేయండు. గతంలో ఇప్పుడు ఈమె రాసుకొచ్చింది, గంత పెద్దగా రాసుకొస్తుంది, కానీ గతంలో ఏ ఉద్యోగి కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలే, టైంకి ఇవ్వలే లాస్ట్ 3 ఏళ్ళు గత ప్రభుత్వం. పాక్ దిగుమతులపై నిషేధం, ఆంక్షలు ఉధృతం చేసిన భారత్. పార్సిల్లు మెయిల్లు నిలిపివేత, ఆ దేశ నౌకల ప్రవేశంపై నిషేధం. ఉగ్రవాదులను వదలం అని చెప్పేసి మోడీ అంటుంటే వారిపై తిరుగులేని చర్య తప్పదు. సరిహద్దుల్లో పాక్ రేంజర్ అలర్ట్ అంట, అక్రమ చొరబాట్లకు యత్నమంట. ఇది ఈమె రాసుకొస్తున్నటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు. అక్కడ పాక్ కూడా సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.